వెళ్ళి నాకు కుమారుడు ఇస్తే నీ సేవకు ఇస్తాను అన్నాడు. మొత్తానికి బాబు పుట్టినాడు. పుట్టిన బాబుని చూద్దామని థియేటర్లోకి వెళ్తే ఆ బాబుకి ఇక్కడ మాంసం లేదు, ఈ ముక్కు కలిసిపోయింది. కానీ ఏదో అంటారు కదా, ఆ చూసిన క్షణమున ఇక ఆ పిల్లోడిని ఎత్తుకోవద్దు అనుకున్నాడు. ఆ రోజు నుండి 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? వాడిని తీసేసుకో, నాకు వద్దు, వాడు వద్దు నాకు, అయ్యా వాడు వద్దు నాకు, వాడిని తీసేయి, నేను చూడలేకపోతున్నాను, అలా నా కొడుకుని నేను చూడలేకపోతున్నాను. 10 రోజులు ముగింపు రోజు ప్రభు చెప్తున్నాడు, వాణ్ణి నా కొడుకు పెంచు, నీ కొడుకు పెంచుకోవడానికి నీకు కొడుకుని ఇస్తాను. ఆ మాసంలోని గర్భం తెరిచి మరొక కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారుని ఆయన కొరకు, పెద్ద కుమారుని ఎవరి కొరకు? విచిత్రం ఏంటో తెలుసా? దేవుని కొరకు పెంచబడిన ఆ పెద్ద కుమారుడు ఈ రోజు ఆ సంఘానికి ఒక తండ్రిగా, దీవెనకరముగా, వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. తండ్రి కూడా వద్దన్నాడు ఆ కుమారుడు. కన్న కడుపే ఆ కుమారుడు నాకు వద్దు. ఈరోజు ఈ మాటలు వింటున్న యవన సహోదరి సహోదరులారా, ద్వేషించబడిన నీ జీవితంలో చరిత్ర మార్చుటకు ఉన్నత స్థలములో నుండి ఆయన నిన్ను వంగి చూచుచున్న దేవుడై ఉన్నాడు. చెప్తాం ఒకసారి గట్టిగా. ఒకే ఇంటికి చెందిన 2 బిడ్డలు. ఒక ఆమెమో ద్వేషించబడుతుంది, ఒక ఆమెమో ప్రేమించబడుతుంది. ప్రేమించబడిన వ్యక్తి ఈ ద్వేషించబడిన వ్యక్తిని చూసి, ఏమండి నా అంత అందం లేదు, నా అంత సౌందర్యం లేదు, నాకున్న సొగసు లేదు, నా మీద ఉన్న ప్రేమ ఏమండి మామూలుగా లేదు. కానీ ఎన్ని చెప్పినా ఒక్క మాటలో చెప్పాలా, ద్వేషించబడిన దాని గర్భము తెరవబడిందే కానీ ప్రేమింపబడిన ఆమె గర్భం మాత్రం ఆ అవమానం చాలదా? స్తోత్రం చెప్పండి. ఇంతకీ ద్వేషించబడిన ఆలేయ ఆమె గురించి ఒక 4 మాటలు చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. లేయా అంటే అడవి ఆవు అని అర్థం. అడవి ఆవు, ఆవు ఉంది కానీ ఏ ఆవు అంట? లేయా అంటే అడవి. ఓకే రైట్. ఇక నా మాటలు వింటూ జాగ్రత్త వినండి. ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం చదువుతారు. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కనుక అనుకొని అతనికి ఏమని పేరు పెట్టింది? రూబేను. ఇటు నా వైపు చూస్తూ వినండి. మొట్టమొదటి మాట ఏంటంటే, యెహోవా నా శ్రమను చూచున్నాడు. ద్వేషించబడిన వారి జీవితంలో జరిగేది ఏంటంటే, యెహోవా వారిని చూచుచున్నాడు. మొదటి మాట ఏంటమ్మా? యెహోవా వారి శ్రమను చూచుచున్నాడు. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. శ్రమను చూచిన దేవుడంట ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు? ఒక కుమారుడిని ఇస్తున్నాడు. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టింది? రూబేన్. ఇటు నా వైపు చూస్తున్నారా? రూబేన్. ఇప్పుడు ఈ రూబేన్ ఎవరనంటే ఆ ఇంటికి పెద్ద కుమారుడు. ఇప్పుడు మాట ఏంటంటే జాగ్రత్తగా వినండి. జ్యేష్ఠ కుమారుడు అన్నందరు గట్టిగా. జ్యేష్ఠ కుమారుడు అంటే ఆ ఇంట్లో అందరికి ఒక్కొక్క భాగం వస్తే జ్యేష్ఠ కుమారుడికి మాత్రం 2 అంతలు. చెప్పండి ఏంటది? నేనంటాను, ద్వేషింపబడిన నిన్ను నా యేసయ్య తొంగి చూడడం ప్రారంభిస్తే, నీ శ్రమను చూస్తే నీకు కలుగుతున్న ఆశీర్వాదం అంటే 2 అంతల దీవెనలను పొందుకోబోతున్నావు. జ్యేష్ఠ హక్కును పొందుకోబోతున్నావు. ప్రథమ హక్కును పొందుకోబోతున్నావు. మొదటి స్థానాన్ని పొందుకోబోతున్నావు. ఇంట్లో చివరి వాడు. ఇంట్లో అందరికంటే ఇప్పుడు ఎక్కడున్నావయ్యా దావీదు అని అంటే అందరికీ పైగా సింహాసనం మీద కూర్చున్నాడు. నేనంటాను, ఇంట్లో కనిష్ఠుడే కానీ దేవుడు దృష్టి నిలిపినందుకు అతనికి జ్యేష్ఠత్వనిచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే అందరికంటే పైవానిగా. ఆ ఇంట్లో అందరికంటే చిన్నవాడు యోసేపు.
కానీ ద్వేషించబడిన యోసేపును కమ్ముబెట్టి ఏమండి ఆ శ్రమను చూచి ఇప్పుడు అతనికి జ్యేష్ఠత్వనిస్తే ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? అందరికీ పైగా సింహాసనం మీద కూర్చున్నాడు. అన్నలందరూ ఎక్కడున్నారంటే యోసేపు కాళ్ళ దగ్గర ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ లేయా, ద్వేషించబడిన లేయాను తాను చూచి ఇప్పుడు ఏం చేస్తున్నాడనంటే జ్యేష్ఠత్వం ఇచ్చున్నాడు. ఏమండి మొదటి స్థానాన్ని ఇచ్చున్నాడు, రెండంతల ఆశీర్వాదం. ఇప్పుడు లేయా ఏమంటుందంటే మా చెల్లితో నాకు ఏ గొడవలేదండి, మా చెల్లి మా ఆయన ద్వారా ప్రేమించబడుతుందే కానీ నేను ద్వేషించబడుతున్నాను. నేను ద్వేషించబడినా నాకు ఒకటే తెలుసు, నన్ను ఆయన కన్నులారా చూచుచున్నాడు కనుక నా ఇంట్లో మొదటి స్థానాన్ని దేవుడు నాకే ఇచ్చున్నాడు. రాహేలుకే ఇవ్వలేదు, మొదటి స్థానం ఎవరికి ఇచ్చినాడు? నేనంటాను ఇక్కడ కూర్చున్న మీలో ద్వేషించబడిన మీకు దేవుడు మొదటి స్థానం ఇవ్వబోతున్నాడు. నమ్మితే మీ కుడి చేతులు పైకి తాపించండి. ద్వేషించబడిన నీకు దేవుడు మొదటి స్థానం ఇచ్చునుగాక, జ్యేష్ఠ హక్కుని ఇచ్చునుగాక, రెండంతల దీవెనిచ్చునుగాక, రెండంతల ఆశీర్వాదం పొందుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ద్వేషించబడుతున్నానని బాధపడవద్దు. నీవు ద్వేషించబడుతున్నావు